అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామాంజాయ నమ. ఈనాటి మంచి మాట. కలియుగంలో భగవద్ అనుగ్రహం పొందటానికి మానవునికి భగవన్నామస్మరణకు మించిన సులువైన సాధన లేనే లేదు. నాదస్వరం వింటే పుట్టలోని పాములన్నీ బయటికి వచ్చినట్లుగా మనము నామస్మరణ చేస్తే హృదయంలోని దుర్గుణాలన్నీ తొలగిపోతాయి. నామస్మరణ చాలా పవిత్రమైనది. ఈనాడు నామస్మరణ తగ్గిపోవటం చేతనే మానవులలోనూ దేశములోనూ బాధలు పెరిగిపోతున్నాయి. వీధి యందు నామ సంకీర్తన చెయ్యాలి. శరీరంలోని అణువణువును కణకణమును భగవన్నామంతో నింపుకోవాలి. నామస్మరణ వలన కలిగే ఆనందము, ధైర్య సాహసాలు ఇంకా దేని వల్లనూ మనకు లభించవు. ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు, అపహాస్యం చేసినా పట్టించుకోనక్కర్లేదు. దృఢమైన విశ్వాసంతో నామస్మరణ చేసినప్పుడు మనం అన్నింటిలోనూ విజయాన్ని సాధించగలము. మన మనస్సే ఒక వీణ, అందులో చెడ్డ భావాలనే అపస్వరాలు రాకుండా చూసుకోవాలి. మనస్సనే వీణపై పవిత్రమైన భగవన్నామాన్ని పలికిస్తూ జీవితాన్ని గడపాలి. అప్పుడే మనకు భగవత్ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. జై గోవింద.